ఈ మతం అనే పదాన్ని కొన్ని వ్యవస్థలు తమ గుప్పిట్లోకి తీసుకున్నాయి. ఇలాంటి నమ్మకాల వ్యవస్థల్లో ఒక ప్రత్యేకమైన దేవుడికి సంబంధించిన కథ ఉంటుంది. కాబట్టి నమ్మకాల మీద ఆధారపడిన మతాలన్నీ ఏదో ఒక రోజు తమ ప్రాభవాన్ని కోల్పోవాల్సిందే. మనిషి చావును, రోగాలను ఎదిరిస్తున్నాడు. దేవుళ్లకు మాత్రమే సాధ్యం అనుకున్న పనులన్నీ మనిషే చేస్తున్నాడు. మనస్సు ప్రశాంతంగా ఉండే ఒక స్థితిని చేరుకోవాలనే కోరిక, ఇదే నిజమైన ధార్మికత. దీన్ని మనం వదులుకోకూడదు. ఎందుకంటే నిజమైన ధార్మికత లేకపోతే మనిషికి మానసిక స్థిరత్వం తప్పుతుంది. ఆ అర్థంలో చూస్తే గొప్ప గొప్ప సాధువులు కూడా ఒక రకంగా నాస్తికులే. ఎందుకంటే వారు అప్పట్లో ఉన్న తప్పుడు దైవ భావనలను నమ్మలేదు. చరిత్రలో ఆ దైవ భావనలు చాలా చోట్ల భ్రష్టు పట్టిపోయి ఉన్నాయి. అందుకే మత సంస్కరణలు అవసరమయ్యాయి. అప్పటి సంస్కర్తలకు మనం ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాం. ఆ రకమైన నాస్తికత్వం మంచిదే, కానీ ఆధ్యాత్మికతను కూడా నాస్తికత్వం పేరుతో వదిలేస్తేనే నాకు భయం వేస్తుంది. నాకు శాంతి వద్దు, సత్యం వద్దు అని ఎవరైనా అంటే అది మూర్ఖత్వమే. నిజమైన ధార్మికత అంటే శాంతిని పొందడమే, కేవలం దేవుణ్ణి నమ్మడం కాదు. అలా కాకుండా నేను భగవంతుణ్ణి నమ్మను కాబట్టి భగవద్గీత చదవను, వేదాంతం వినను అంటే మాత్రం అది భయంకరమైన విషయం. అది మనల్ని చీకట్లోకి నెట్టేస్తుంది. మతానికి ఆధ్యాత్మికతకు మధ్య ఒక లోతైన బంధం ఉంది. మతం యొక్క సారాంశం లేకుండా మనిషి మనలేడు. మనిషి సహజంగానే ఒక ధార్మిక జీవి. ఇది కత్తి మీద సాము లాంటిది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచార్య గారు, నా మొదటి ప్రశ్న ఏంటంటే, చాలామంది, నిజానికి రోజు రోజుకి ఎక్కువ మంది తాము నాస్తికులమని చెప్పుకుంటున్నారు. వారు ఏ మతాన్ని అనుసరించడం లేదు. అసలు మతం అంటే ఏమిటో తెలియక వారు గందరగోళంలో ఉన్నట్టున్నారు. మీ దృష్టిలో మతం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అది పుట్టుకతో వచ్చేదా, లేక మన ఇష్టంతో ఎంచుకునేదా? అసలు విషయం ఏమిటి? చూడండి, మతాలలో 2 రకాలున్నాయి. మొదటిది సాధారణంగా మనకు కనిపించే వ్యవస్థీకృతమైన ప్రసిద్ధమైన మతం. అందరికీ మతం అంటే ఇదే అని తెలుసు. ఈ మతం అనే పదాన్ని కొన్ని వ్యవస్థలు తమ గుప్పిట్లోకి తీసుకున్నాయి. ఇలాంటి నమ్మకాల వ్యవస్థల్లో ఒక ప్రత్యేకమైన దేవుడికి సంబంధించిన కథ ఉంటుంది. అందుకే తాము నాస్తికులమని లేదా మత విశ్వాసం లేదని ప్రజలు అన్నప్పుడు వారు అలాంటి నమ్మకాలను లేదా వ్యవస్థలను వ్యతిరేకిస్తున్నారని అర్థం. మేము మతానికి వ్యతిరేకం అని చెబుతుంటారు. ఇది ఎప్పుడో ఒకప్పుడు జరగాల్సిందే. ఎందుకంటే ప్రతి కథ మనస్సు సృష్టించినదే. ఏ నమ్మకమైనా సరే మీరు నమ్మడం వల్లే అది నిలుస్తుంది. వాటిలో నిజమైన సత్యం ఉండకపోవచ్చు. కాబట్టి నమ్మకాల మీద ఆధారపడిన మతాలన్నీ ఏదో ఒకరోజు తమ ప్రాభవాన్ని కోల్పోవాల్సిందే. సైన్స్ అభివృద్ధి చెందినప్పటి నుండి అదే జరుగుతోంది. విశ్వమంతా కొన్ని నియమాల ప్రకారం నడుస్తుందని న్యూటన్ నిరూపించినప్పటి నుండి ఆ తర్వాత నీషి దేవుడు మరణించాడు అని ప్రకటించాడు. నేడు క్లోనింగ్ సాధ్యమవుతోంది. మనిషి చావును, రోగాలను ఎదిరిస్తున్నాడు. దేవుళ్లకు మాత్రమే సాధ్యం అనుకున్న పనులన్నీ మనిషే చేస్తున్నాడు. దీనివల్ల పాత నమ్మకాలతో ముడిపడి ఉండాల్సిన అవసరం లేకుండా పోతోంది. ఎందుకంటే ఆ నమ్మకాలు అబద్ధమని బాహాటంగా రుజువవుతోంది. అందుకే ఇలాంటి నాస్తికత్వం సమాజంలో పెరగడం సహజం. చదువుకున్న ఈ తరం యువతకు మీరు పెట్టకథలు చెప్పలేరు. ఆకాశంలో ఎవరో దేవుడు కూర్చుని ఉంటాడని, ఆయనకిష్టం వచ్చినప్పుడు ఈ సృష్టిని చేశాడని చెబితే నమ్మరు. ఏదో మట్టిని, ఎముకను తీసుకుని మంత్రాలు చదివి సృష్టించాడంటే ఇవన్నీ చాలా చిన్నపిల్లల మాటల్లా అనిపిస్తాయి. జనం వీటిని సీరియస్గా తీసుకోరు. అందుకే ఇలాంటి నాస్తికత్వం పాత మతాలను పక్కన పెట్టడమే కాదు, అదొక రకంగా మంచిదే అని నేను భావిస్తాను. అయితే ఈ రకమైన మతం కాకుండా నిజమైన మతం ఒకటి ఉంది. అది ఏ ఒక్క వర్గానికో, సంస్థకో లేదా నమ్మకానికో పరిమితం కాదు. దీన్నే మనం మౌలిక ధార్మికత అనవచ్చు. ఏమిటా ధార్మికత? అది మనస్సు యొక్క తపన. మనస్సు ప్రశాంతంగా ఉండే ఒక స్థితిని చేరుకోవాలనే కోరిక, ఇదే నిజమైన ధార్మికత. దీన్ని మనం వదులుకోకూడదు. ఎందుకంటే నిజమైన ధార్మికత లేకపోతే మనిషికి మానసిక స్థిరత్వం తప్పుతుంది. మతం అనేది ఎవరో మీద వేసే భారం కాదు. అది మనిషి లోపల ఉండే ఒక ప్రాథమిక అవసరం. శరీరానికి దప్పిక ఎలాంటిదో మనస్సుకిది అలాంటిది. శరీరానికి ఆకలి, దప్పిక ఉంటాయి.
మనస్సుకు అశాంతి, అజ్ఞానం, అసంతృప్తి మరియు ఒంటరితనం ఉంటాయి. మానవ మనస్సు వీటితోనే పుడుతుంది. లోపల భయం ఉంటుంది, ఒంటరితనం ఉంటుంది. మనకు పుట్టుకతోనే ఎన్నో జంతు ప్రవృత్తులు వస్తాయి. అందుకే మనిషికి నిజమైన ధర్మం, మతం అవసరం. అది లేకపోతే మనిషి అనంతమైన దుఃఖాన్ని అనుభవిస్తాడు. నాస్తికత్వం పేరుతో ఈ నిజమైన ధార్మికతను కూడా తిరస్కరించడం అనేది చాలా దురదృష్టకరం. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా నాస్తికత్వాన్ని వాడితే అది అద్భుతమే. ఆ అర్థంలో చూస్తే గొప్ప గొప్ప సాధువులు కూడా ఒక రకంగా నాస్తికులే. ఎందుకంటే వారు అప్పట్లో ఉన్న తప్పుడు దైవ భావనలను నమ్మలేదు. చరిత్రలో ఆ దైవ భావనలు చాలా చోట్ల భ్రష్టు పట్టిపోయి ఉన్నాయి. అందుకే మత సంస్కరణలు అవసరమయ్యాయి. అప్పటి సంస్కర్తలకు మనం ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాం. ఆ రకమైన నాస్తికత్వం మంచిదే. కానీ ఆధ్యాత్మికతను కూడా నాస్తికత్వం పేరుతో వదిలేస్తేనే నాకు భయం వేస్తుంది. మీకు దేవుడు అక్కర్లేకపోవచ్చు, అది మీ ఇష్టం. దేవుడు అనే భావన ఒక కల్పన కావచ్చు, అది అర్థం చేసుకోదగినదే. కానీ నాకు శాంతి వద్దు, సత్యం వద్దు అని ఎవరైనా అంటే అది మూర్ఖత్వమే. నిజమైన ధార్మికత అంటే శాంతిని పొందడమే, కేవలం దేవుణ్ణి నమ్మడం కాదు. మీరు శాంతినే దేవుడు అని పిలిస్తే అది వేరే విషయం. కథలను, సృష్టికి సంబంధించిన పాత గాథలను నమ్మమని చెప్పే మతాన్ని మీరు తిరస్కరించినా పర్వాలేదు. కానీ మనకు కరుణ వద్దు, ప్రేమ వద్దు అనంటే అది పెద్ద విపత్తు. ప్రేమ అనేది పాతబడిపోయిన విలువ అనంటే ఎలా? మాకు అవగాహన అక్కర్లేదు, సరళత అక్కర్లేదు అనంటే ఎలా? మేము నాస్తికులం కాబట్టి మాకు సత్యం అక్కర్లేదు అంటే అక్కడే అసలైన సమస్య మొదలవుతుంది. అమెరికా, యూరప్ లేదా మన దగ్గర కూడా మతానికి దూరం జరుగుతున్న ఈ మార్పు, అది ఆధ్యాత్మికత వైపు దారితీస్తే మనం స్వాగతించాల్సిందే. మతం పేరుతో మూఢనమ్మకాలు, గొడవలు మనకు అక్కర్లేదు. మతం పేరుతో జరుగుతున్న చాలా పనులు అసహ్యం కలిగిస్తాయి. వాటిని వదిలేసి ప్రజలు ఆధ్యాత్మికంగా మారితే అది చాలా మంచిది. అలా కాకుండా నేను భగవంతుణ్ణి నమ్మను కాబట్టి భగవద్గీత చదవను, వేదాంతం వినను అంటే మాత్రం అది భయంకరమైన విషయం. అది మనల్ని చీకట్లోకి నెట్టేస్తుంది. మతానికి, ఆధ్యాత్మికతకు మధ్య ఒక లోతైన బంధం ఉంది. మతం అనేది బయట ఉండే తొక్కలాంటిది. ఆధ్యాత్మికత అనేది లోపల ఉండే అసలైన గింజలాంటిది. మనుషులు ఆధ్యాత్మికంగా మారతారనే ఉద్దేశంతోనే మతాన్ని నేర్పించారు. కానీ ఈ మాయ వల్ల మతం అనేది ఆధ్యాత్మికతకు ఒక అడ్డుగోడలా మారింది. అందుకే మతాన్ని వదిలేయడం కొన్నిసార్లు శుభపరిణామమే అవుతుంది. కానీ మతంతో పాటు ఆధ్యాత్మికతను కూడా వద్దనుకుంటే అది పెద్ద సమస్యకు దారితీస్తుంది. తొక్కచేదుగా ఉందని పండునే పారేయలేం కదా. మతం యొక్క సారాంశం లేకుండా మనిషి మనలేడు. మనిషి సహజంగానే ఒక ధార్మిక జీవి. నిజమైన ధర్మం లేకుండా మనం బ్రతకలేం. అదే సమయంలో చెడ్డ మతం మనల్ని బ్రతకనివ్వదు. ఇది కత్తి మీద సాము లాంటిది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.